ఏపీ నౌ న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగించండి. విజయదశమి సందర్భంగా ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. అశ్వారావుపేటలో రెచ్చిపోయిన దొంగలు, ఇళ్లలోకి చొరబడి నగలు చోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడిన మహిళలు. బుద్ధం శరణం గచ్చామి, ఇదే బాబా సాహెబ్ చూపిన మార్గం. అశోక విజయదశమి సందర్భంగా జై భీమ్ నాగేశ్వరరావు గారి పిలుపు. మోదీ, అమిత్ షా, నడ్డా సారథ్యంలో ఏపీలో బీజేపీ బలోపేతం. విజయవాడలో పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రిడేషన్స్ జారీకి నూతన కమిటీలు కొలబద్ద కాదు. సంఘాలతో సంబంధం లేకుండా వెంటనే అక్రిడేషన్స్ అందించాలి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిన సీనియర్ జర్నలిస్ట్ స్టీవెన్ బాబు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆడంబరంగా బతుకమ్మ, దసరా జరుపుకునేవారు. ఈసారి కరోనా ప్రభుత్వం కొన్ని యాజమాన్యాల కారణంగా 7 నెలల నుంచి జీతాలు లేక అన్నము రామచంద్ర అంటూ పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇకనైనా యాజమాన్యాలు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పక్షాన డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈసారి రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఓటు మన సీటు అనే నినాదంతో ముందుకు పెడుతున్నాం. నల్గొండ, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడటం జరుగుతుంది. మీరు అందరూ కూడా సహకరించి ఓటు వేయాలని, మన హక్కులను సాధించుకునే దిశగా అడుగులు వేయాలని టీపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ పట్టభద్రులను విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రైవేట్ టీచర్లకు, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు కరోనా రావడం వల్ల ప్రైవేట్ టీచర్ల బతుకులు ఆగమైనాయి. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం, పస్తులుంటున్నాం. అయినా కూడా ఈరోజు కుటుంబ సభ్యులతోటి పండుగ జరుపుకోవాలి కాబట్టి ఈరోజు మనం పస్తులతోటే పండుగ జరుపుకున్నాం. మరి ప్రభుత్వానికి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ గుర్తొస్తున్నారు, కానీ ప్రైవేట్ టీచర్లు ఎక్కడ కూడా గుర్తు రావట్లేరు. మరి ప్రైవేట్ టీచర్లకు గుర్తు రాకున్నప్పుడు కూడా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం అనేక రకాలుగా పోరాటం చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని చేయని ప్రయత్నం లేదు. మరి పాలకులు, యాజమాన్యాలు, ప్రభుత్వం వదిలేసినా కూడా ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు ప్రైవేట్ టీచర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మన హక్కుల కోసం ముందుకెళ్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం మన హక్కుల సాధనలో ఖచ్చితంగా మనం విజయవంతం అవుతామని అని కూడా ఈ యొక్క విజయదశమి సందర్భంగా దుర్గామాతని పూజిద్దాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు రాకున్నా కూడా ఈ సమయంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం కూడా మనకు మంచి శుభపరిణామం. మరి అలాంటి ఎన్నికల్లో మన ఐక్యతను చాటి మన ఓటు మన అభ్యర్థి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్లి రేపు రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకొని మన హక్కులు సాధించుకుందాం. ఏది ఏమైనా కూడా ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈ యొక్క విజయదశమి పండుగ సందర్భంగా అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి పస్తులున్నా కూడా మనందరం కూడా ఆ దుర్గామాతని పూజించి ఖచ్చితంగా రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేడు ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేక విజయదశమి పండుగని, ఈ పండుగ అందరికీ విజయాలు చేకూర్చాలని ఆయన కోరారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సురక్షితంగా పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. ఈరోజు పట్టణ స్థానిక 9వ వార్డులో బతుకమ్మ పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మని మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సూచించిన విధంగా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు మరియు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆడపడుచులతో సంతోషంగా జరుపుకున్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయ్యి ఈరోజు సద్దుల బతుకమ్మ దాకా కూడా మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చుకొని ఈరోజు లాస్ట్ సద్దుల బతుకమ్మను ఈరోజు వారు పూజించుకొని నీళ్ళల్లో వదలడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అభివృద్ధి ప్రదాత విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి అన్నగారు సూచనల మేరకు కూడా ఆదేశాల మేరకు కూడా మహిళలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరిస్తూ కూడా బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకుర్రు. కాబట్టి ప్రజలందరూ ఒకటే, మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఇంకా మనం ఎంతో ఘనంగా చేసుకోవాల్సి ఉంటుంది బతుకమ్మ పండుగను, దసరా పండుగను. కానీ కరోనా ఒక మహమ్మారి రావడం వల్ల మనము ఎలాంటి పండుగలు కూడా కొద్దిగా దూరం ఉండడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఒకటే, విజయదశమి తల్లి ఏ విధంగా నవరాత్రులు తల్లి రేగొండ మండల కేంద్రంలోని జమ్మి చెట్టు పూజ చేసిన విధానం, ఘనంగా దసరా పండుగ పాల్గొన్న సర్పంచ్ నిషిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, కరోబర్ రమేష్ మరియు వార్డు మెంబర్స్ మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణ షిరిడి సాయి సేవా ట్రస్ట్ తుప్రాన్ ఆధ్వర్యంలో విజయదశమి మరియు ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య సమాధి పొందినటువంటి రోజు సందర్భంగా బాబావారి కొత్తగా నిర్మించిన దుని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి సాయిబాబా వారి ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం అంతా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని సాయి నాథుణ్ణి వేడుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం షిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. करो मावा से वंदना साई सिंह वेदाना करो मावा से वंदना गणो माने मावा साई सदा पाप माने आई पाप माने आई धव पाप माने आई गले नगनाय मंदिर से राघुरान माई रघुवर में प्रेम आलिंगन आनंद भूति भावे गोवाई नमने नमः त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा तुझ्यात्मना वा प्रकृति स्वभाव करोमि यत् सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं माधवं गोपिका. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైందైనా, ఎంత శక్తివంతమైందైనా అంతిమ విజయం మంచినే వరుస్తుందని, మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతోగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ శత్రువుల బారి నుంచి దేశాన్ని కంటిక్రెప్పలాగా కాపాడుతున్న సైనికుల సేవలు, ధైర్య సాహసాలను పండుగ సమయంలో మరోసారి గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీపావళి, ఈద్ వంటి పండుగల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దులను, మనల్ని సురక్షితంగా కాపాడుతున్న సైనికులను గుర్తు చేసుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో సైనికులు, భద్రతా దళాలకు యావత్ దేశ ప్రజలు మద్దతుగా ఉన్నారని గుర్తు చేస్తూ పండుగ రోజున తమ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ విధంగా స్పందించారు. ప్రతి నెల రేడియో ద్వారా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్పల్లిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నవరాత్రి చివరి రోజైనటువంటి విజయదశమి నాడు అమ్మవారు మహిషాసుర సంహారం చేసి నిమజ్జనానికి బయలుదేరింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రేగొండలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆనవాయితీ ప్రకారం రేగొండ సర్పంచ్ నిషిధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి పూజా కార్యక్రమం మొదలవుతోంది. ఆ తర్వాత గ్రామ బొడ్రాయి దగ్గర పూజా కార్యక్రమం చేసి అనంతరం గ్రామం ఆనవాయితీ ప్రకారం సొరకాయ కొట్టి జమ్మి చెట్టుకు పూజకు బయలుదేరారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసు వారు సూచనలు పాటిస్తూ దసరా ఉత్సవాలు జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలో గల రామాలయం వీధిలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో గల హరిహర క్షేత్రం దేవాలయం నందు విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయినబోయే పక్షుల పాలయో మదనో నవయారి
మదనో నవయారి పండ్లు తిని రచ్చలేలనో మదనో నవయారి పండ్లు తిని రచ్చలేలే పండ్లు తిని రచ్చలేలే పండ్లు తిని రచ్చలేలే పండ్లు తిని రచ్చలేలనో మదనో నవయారి పండ్లు తిని రచ్చలేలనో మదనో నవయారి మదనో నవయారి మదనో నవయారి మదనో. కూలి పనికి వెళ్లిన సమయంలో ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులు విఫలమయ్యారు. ఇంటి వెనుక భాగంలో ఉన్న కిటికీ తొలగించి లోపలికి ప్రవేశించి ట్రంక్ పెట్టెలో దాచుకున్న 84 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, నగదును అపహరించుకుపోయారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న నగలు పోవడంతో బాధిత మహిళ అంపోలు మహాలక్ష్మి కన్నీరు మున్నీరవుతున్నారు. పెట్టారు, గోడ పొడిచేశారు, తాళం ఉంచేసి మొత్తం బంగారం అంతా పట్టుకెళ్ళిపోయారయ్యా. పట్ల నీళ్ళు చిన్న చేశారు. హసన్పర్తిలో దసరా వేడుకలు కార్పొరేట్ మరియు వార్డు సభ్యులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ వాదిగా బాబాసాహెబ్ చూపిన మార్గంలో నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతూ ఆశలోనూ ఆలోచనలోనూ ఆచరణలోనూ బుద్ధుని ప్రబోధనలే పరమావధిగా తన వాణిని బాణిని తెలుగు నేల నలుచెరుగులా చాటుతున్నారు జై భీమ్ నాగేశ్వరరావు గారు. భీమ్ శబ్దాన్నే తన గొంతుకుగా మార్చుకున్న మన కాలపు అంబేద్కీయులు నాగేశ్వరరావు గారు. అశోక విజయదశమి సందర్భంగా వారితో 4 మాటలు. నా పేరు జై భీమ్ నాగేశ్వరరావు, ఒంగోలు నుండి మాట్లాడుతున్నా. ఈరోజు మన బహుజనులందరినీ ఈ వీడియో ద్వారా నేను కలుసుకోవాలని, ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి విషయాల్ని మీతో పంచుకోవాలని అభిప్రాయంతో ఈరోజు నేను వీడియో ద్వారా మీ దగ్గరకు వస్తున్నాను. ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా విజయవాడలో ఆదివారం ఉదయం రాష్ట్ర కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో సునీల్ దియోదర్, సుజనా చౌదరి, సోమ్ వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మధుకర్జీ, కన్నా లక్ష్మీనారాయణ, రామ్ మాధవ్, ఆదినారాయణ రెడ్డి, రావిల కిషోర్ బాబు, గోకరాజ్ గంగరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కృష్ణా నదీ తీరాన కనకదుర్గమ్మ పాదాల చెంతన దసరా రోజున బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని పేర్కొంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం చేసుకుని కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఏపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామన్నారు. మోదీ, నడ్డా సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీల పేర అక్రిడేషన్స్ జారీ విషయంలో చాలా జాప్యం జరిగిందని జర్నలిస్టు సంఘాలు, కమిటీల ప్రమేయం లేకుండా నేరుగా సమాచార శాఖ వెంటనే అక్రిడేషన్స్ అందించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘ నేతలు బడే ప్రభాకర్,
జూనూతుల శివరాం శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అక్రిడేషన్స్ జాప్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అద్దెలు తక్కువని, పనిచేసే కార్యాలయాలకు దూర ప్రాంతాల నివాసాలుంటున్న పాత్రికేయులు ప్రభుత్వం కల్పించిన బస్ పాస్ సౌకర్యం లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జీలు పెట్టుకుని విధులకు హాజరు కావడం పెనుభారంగా ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడపడమే కష్టంగా ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బస్ ఛార్జీలు పెట్టుకోలేని దుస్థితి ఉందన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి దళిత రైతు గాలి జయపాల్ పట్ల పోలీసుల వేధింపులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు. జయపాల్కు తనకు ఉన్నటువంటి భూమి 3 ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రభుత్వం తన పంటలను కొనుగోలు చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు అమ్ముకోవడం జరిగింది. ధాన్యాన్ని దళారులు కొని వాళ్లే జైపాల్ ఆధార్, పాస్బుక్, బ్యాంకు ఖాతా నంబర్ల ద్వారా డబ్బులు చేశారు. దళారులు సొమ్ము చేసుకుంటుంటే చోద్యం చూడటం తప్ప ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. పైగా దళారులు చేసిన అక్రమాలు కప్పిపుచ్చటానికి దళిత రైతు జైపాల్ను వేధించింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. జైపాల్కి ధాన్యం అమ్మకం ద్వారా రావాల్సిన డబ్బులు 80,000, కానీ తన అకౌంట్లో 8 లక్షలు పడ్డాయి. ఎందుకు ఎక్కువ డబ్బులు పడ్డాయి? జైపాల్కు ఉన్నది 3 ఎకరాలు అయితే 18 ఎకరాలు లీజుకు తీసుకుని 50 పుట్ల ధాన్యం అమ్మినట్లుగా పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లో ఎలా నమోదైంది? దీనిపై చర్యలు తీసుకోవాలని నిజాయితీగా రిపోర్ట్ చేశారు. పోలీసులు ముద్దాయిలతో లాలూచిపడి జైపాల్ను విచారణ చేయాలని అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్కు తీసుకుని వెళ్లి వేధింపులకు గురి చేశారు. నిజాయితీ కోరినటువంటి దళిత రైతుకి ఇచ్చే బహుమానం వేధింపుల? జైపాల్ను చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి జీపులో పడేసే అధికారం మీకు ఎవరిచ్చారు? దళిత రైతు జైపాల్ పట్ల వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక దళిత రైతును క్షోభకు గురి చేసిన వారిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా నరసరాపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు జర్నలిస్ట్ నిన్న తనపై అక్రమంగా అన్యాయంగా రౌడీ షీట్ తెరిచారని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆర్కే నాయుడుకి ఫిర్యాదు చేశారు. గత 15 సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నానని, జర్నలిస్టు జీవితం కత్తి మీద సాము లాంటిదని, ఈ 15 సంవత్సరాల్లో తప్పుడు కేసులు ఎదుర్కొని గౌరవ కోర్టులలో కొట్టివేయబడ్డాయని, 2 సార్లు అసాంఘిక శక్తులు తనపై హత్యాయత్నం చేశారని, నేను నిష్పక్షపాతంగా జర్నలిజంలో కొనసాగడం ఇష్టం లేని అధికారులు తనపై రౌడీ షీట్ తెరిచి ఇబ్బందులు పెట్టి జర్నలిస్టుగా కొనసాగకుండా కుట్ర చేశారని, గత సంవత్సరం తనకు సంబంధం లేని కేసులో తనను మొదటి నిందితునిగా చేసి వాట్సాప్ వార్తకు మరో కేసు నమోదు చేసి ఉద్దేశపూర్వకంగా తనపై రౌడీ షీట్ తెరిచారని వివరించారు. ఈ విషయంలో బాధిత జర్నలిస్టుకు అండగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున ఉంటామని, ఈ విషయం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంకు కూడా తెలియజేస్తామని ఆర్కే నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అంబేద్కర్ నగర్ దళిత విలేఖరు అక్రమంగా మద్యం విక్రయం చేస్తున్నారని అధికారులకు చెప్పినందుకు శివారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంగళరావు అనే వ్యక్తుల దళిత విలేఖరును కులదోషణ చేసి వారిపై త్రిపురాంతకం పోలీసులు పట్టించుకోలేదని మార్కాపురం డీఎస్పీ గారిని కలిసి త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీగా కేసు నమోదు చేయించిన దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సైనికులకు మద్దతుగా దీపాలు వెలిగించండి, విజయదశమి సందర్భంగా ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డి. అశ్వారావుపేటలో రెచ్చిపోయిన దొంగలు, ఇళ్లలోకి చొరబడి నగదు, నగలు చోరీ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడిన మహిళలు. బుద్ధం శరణం గచ్చామి, ఇదే బాబా సాహెబ్ చూపిన మార్గం. అశోక విజయదశమి సందర్భంగా జై భీమ్ నాగేశ్వరరావు గారి పిలుపు. మోదీ, అమిత్ షా, నడ్డా సారథ్యంలో ఏపీలో బీజేపీ బలోపేతం. విజయవాడలో పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అక్రిడేషన్స్ జారీకి నూతన కమిటీలు కొలబద్ద కాదు. సంఘాలతో సంబంధం లేకుండా వెంటనే అక్రిడేషన్స్ అందించాలి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిన సీనియర్ జర్నలిస్ట్ స్టీవెన్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.